ఆమె దాన్ని అంగీకరించదు అనేది వాస్తవం. ఇక మన పొరుగు దేశం నేపాల్లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు సార్. మన రాజ్యాంగాన్ని చూసి మనం గర్విస్తున్నాము అని చెప్పి. వాస్తవంగా భారతీయులందరూ గర్వించాలి, గర్విస్తున్నాము కూడా. ఏంటి సార్ మన రాజ్యాంగానికి పొరుగు దేశాల రాజ్యాంగానికి తేడా ఏంటి? మన రాజ్యాంగమే మనల్ని కాపాడుతుందా? సమస్యలు రాజ్యాంగంలో కాదు, అక్కడైనా ఇక్కడైనా. సమస్య ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న రాజకీయ వ్యవస్థ, అక్కడైనా ఇక్కడైనా. మన దేశంలో కూడా రాజ్యాంగాన్ని చూసి గర్వపడుతున్నాం, రాజకీయాన్ని చూసి సిగ్గుపడుతున్నాం. రాజ్యాంగం మీరు స్పష్టంగా చెప్తోంది, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్. కానీ రాజకీయం ఏమంటోంది? కోర్టులు మేము చెప్పినట్టు వినాలి, జడ్జిలు మేమే నియమిస్తాం, కోర్టులు మాకు అనుకూలంగానే తీర్పులు చెప్పాలి. ఇది రాజకీయం చెప్తోంది. రాజ్యాంగానికి ఇక్కడ ప్రాబ్లం ఏంది? రాజ్యాంగం ఏం చెప్తోంది? గవర్నర్లు ఎన్నికైన ప్రజాప్రభుత్వాల సలహా సంప్రదింపుల మేరకే పనిచేయాలి. గవర్నర్ షుడ్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడెడ్ బై ద చీఫ్ మినిస్టర్. ఇది రాజ్యాంగం చెప్తోంది. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. గవర్నర్లు అట్లా వివరిస్తున్నారా? అది కూడా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అట్లా వివరిస్తున్నారా? ఇది రాజ్యాంగం ప్రాబ్లం, రాజ్యాంగం ప్రాబ్లం కాదు, రాజకీయం ప్రాబ్లం. అందుకే అంబేద్కర్ మహాశయుడు అప్పుడే అన్నాడు, రాజ్యాంగం ఎంత గొప్పదిగానైనా రచించుకోవచ్చు, కానీ అల్టిమేట్లీ దాన్ని అమలు చేసే వారిపైన ఆధారపడి ఉంటుంది అన్నాడు. హవెవర్ గ్రేట్ ద కాన్స్టిట్యూషన్ మే బీ ఇన్ రైటింగ్, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మెన్ అండ్ ఉమెన్ హూ మ్యాన్ ఇట్ అన్నాడు. దాన్ని అమలు చేసేవారి అన్నాడు. భారత ప్రజలకు ఆ రోజే ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు మనం రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అంకితం చేసుకుంటున్నాం. దేశ ప్రజలు ఎన్నో ఆకాంక్షలు పెట్టుకున్నారు ఈ రాజ్యాంగం పైన. కానీ ఆ రాజ్యాంగాన్ని గనక మనము సరిగా అమలు చేయకపోతే ఆ ప్రజలే దాన్ని చెరిపి వేస్తారు అని హెచ్చరిస్తాడు. ఇలా నేపాల్లో జరుగుతున్నదే. 2015లో రాజ్యాంగాన్ని ఆమోదించారు. వాళ్ళు నేపాల్ ప్రజలేమనుకున్నారంటే ఈ రాజ్యాంగం తమకు ఒక గొప్ప ప్రభుత్వాన్ని ఇస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఇస్తుంది అనుకున్నారు. ఎందుకంటే మీకు నేపాల్ చరిత్ర అది. కానీ అది ఎప్పుడైతే రాలేదో ప్రజలు ఇవాళ తిరగబడుతున్నారు. అందువల్ల రాజ్యాంగాన్ని చూసి గర్వపడాలి ఖచ్చితంగా, కానీ రాజకీయాన్ని చూసి సిగ్గుపడాలి. రాజ్యాంగం ఏం చెప్తోంది? ప్రభుత్వాలు చట్టసభలకు జవాబుదారీగా ఉండాలి అని రాజ్యాంగం చెప్తోంది. ఉంటున్నారా మన దగ్గర? చర్చ లేకుండానే బిల్లులు ఆమోదిస్తున్నారు. చట్టసభలు ఆమోదించిన బిల్లులు గవర్నర్లు తమ దగ్గరే పెట్టుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టుగా పార్టీలు ఫిరాయిస్తున్న రాజ్యాంగం క్లియర్గా చెప్తోంది. పార్టీ మారడం కాదు, వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ. స్వచ్ఛందంగా ఒక పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే డిస్క్వాలిఫై అవుతారని స్పష్టంగా రాజ్యాంగం 10th షెడ్యూల్లో చెప్తోంది. ఇలా ఏమున్నది అంటే ఈవెన్ రిజిగ్నేషన్ కూడా అవసరం లేదు. కానీ ఏమవుతుంది? ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ ప్రభుత్వంలో మంత్రులు అయ్యారు, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఇంత బహిరంగంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు కదా. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ ఉన్న అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలే కదా. ఇప్పుడు అక్కడ అందుకే నేపాల్లో కోపం ఏంటి? అన్ని పార్టీల నాయకులు ఇళ్ళ మీద ఎగబడ్డారు, కాలబెట్టారు. మీరు గమనించండి, నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దోబా ఇంటిని తగలబెట్టారు. ప్రచండ మావోయిస్ట్ సెంటర్ ఆయన వెనకాల పడ్డారు. కేపీ శర్మ ఓలీ సిపిఎన్ యుఎంఎల్ ఆ నాయకులు వెనకాల పడ్డారు. మీరందరూ పార్లమెంట్ భవనానికి పంపించారు, సుప్రీంకోర్టుకు పైన అటాక్ చేశారు, బిల్డింగ్ పైన. మాజీ ప్రధానుల్ని కూడా ఉరికిచ్చి కొడుతున్నారు. ఎందుకు? వాళ్ళ ప్రజల ఆగ్రహం చూడండి. మీరు వాళ్ళు వీళ్ళు తేడా లేదు, అందరూ ఒకటే, మీరంతా ఒకే తాను ముక్కలు. అది కదా ప్రజలు తిరగబడేది. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, ఎవరు అధికారంలో ఉన్నంత కాలం వాళ్ళు గవర్నర్లు దుర్వినియోగం చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా అదే, గవర్నర్లను దుర్వినియోగం చేసుకున్నారు. మనం చూసాం, ఎన్టీ రామారావు తొలగించి చూసాం. నెహ్రూ టైంలోనే 1959లోనే కేరళలో ఈఎంఎస్ నమ్మద్రి ప్రభుత్వంతో మొదలైంది ఈ దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ బాధితులు బీజేపీ ఏం చేస్తున్నది? ఇప్పుడు సేమ్ అదే పని చేస్తుంది. తేడా ఏమన్నా నాకు చెప్పాడు, ఒకే తను బుక్కలు కదా. మీరు కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహించారు, ఇప్పుడు ఆయన ఫిరాయింపులు అన్యాయం అని బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అప్పుడు కాంగ్రెస్ ఇది అన్యాయం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటుంది, వాళ్ళు రిజైన్ చేస్తలేరు. తేడా ఏమున్నది? వైసీపీ 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లాక్కోలేదా?
మనం చూడలేదా? వీళ్ళ తేడా ఉన్నది. బీజేపీ టీడీపీ ఎంపీలను కూడా లాక్కోలేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జేడీఎస్ ఎమ్మెల్యే లాక్కోలేదా? సో ఇందులో ఎవరు డిఫరెంట్ని? వీలో తప్పు చేయని వాడు ఎవడు రాయించడానికి హక్కున్నది మీకు? ఇదంతా ఒకే తాను ముక్కలు కదా. అదే నేపాల్ చూసి నేర్చుకోండి అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పేది. నేపాల్లో ఒకే తాను ముక్కలు అని ఎప్పుడైతే ప్రజలకు అనిపించిందో ఆ తాన్నే తగలబెడుతున్నారు. ఆ పరిస్థితి మన దేశంలో రాకూడదని మనం ఆశించుదాం. నిజమే, భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే, రాజ్యాంగం వచ్చిన మొదట్లో ఈ రాజ్యాంగము 10-15 ఏళ్ల కన్నా ఎక్కువ నిలబడదు అన్నారు. అన్నది ఎవరంటే ప్రఖ్యాత కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, శ్రీలంక రాజ్యాంగం రాశాడు. కానీ ఆయన రాసిన శ్రీలంక రాజ్యాంగం ఫెయిల్ అయింది, భారత రాజ్యాంగం నిలబడ్డది. ప్రపంచంలో అనేక వందలకు పైగా దేశాల రాజ్యాంగాల్ని సమీక్షిస్తే ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, సగటు జీవితకాలం కాన్స్టిట్యూషన్కు 17 years. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 years నుంచి అలాగే ప్రత్యక్షంగా నిలబడింది. ఇది గొప్పతనమే. విలీ బ్రాంట్ అనే జర్మన్ ఛాన్సలర్ అంటాడు, ది ఐలాండ్స్ ఆఫ్ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఓషన్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటాడు. చుట్టూ నిరంకుశత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్యం అనే దీవులు మనుగడ సాధించలేవు అంటాడు. కానీ ఇండియా నిరూపించింది కదా. చుట్టూ అల్లకల్లోలమే, శ్రీలంక, మాల్దీవ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ అంతలా అల్లకల్లోలమే కదా. కానీ ఇండియా నిలబడ్డది కదా. అంటే అందువల్ల ఖచ్చితంగా మన రాజ్యాంగాన్ని చూసి మనం గర్వపడాలి, రాజకీయాన్ని చూసి సిగ్గుపడాలి. ఇక నేపాల్లో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సార్.